ఈరోజు ఈ పత్రికా వివేక సమావేశానికి చెప్పిన మా నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన సిద్ధం సభకి కావలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా రావటం, ఆ సభ కని విని ఎరుగని రీతిలో సక్సెస్ కావటం, ఆ సక్సెస్కి కారణం కూడా ముఖ్యంగా మా నాయకులంతా కూడా కలిసి కట్టుగా చేసిన కృషి అని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకు వారికి పేరు పేరున ముఖ్యంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. దీన్ని బట్టి చూస్తే ఈరోజు నిన్న జరిగిన సభకి ప్రజలు ఏ విధంగా మా నాయకుని మేమంతా కూడా వస్తాము, జగనన్నని మేమంతా కూడా చూడగా మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ముఖ్యంగా అక్కచెగమ్మలు అడగటం, అడిగి రావటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఇటువంటి పెద్ద బహిరంగ సభకి గతంలో జరిగిన సిద్ధం సభ, అద్దంకి సభకు కూడా మహిళలు ఇబ్బంది పడతారు, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికంతా కూడా మహిళలు కావద్దని చెప్పి వంగి మగవారినే తీసుకెళ్ళటం జరిగింది. యాక్చువల్గా కూడా ఈ సభకి కూడా అదేవిధంగా క్రౌడ్ ఉంటుంది, మా అక్క చెల్లెమ్మకు ఇబ్బంది పడకూడదు, అసౌకర్యం కలగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని మగవారినే కావాలని చెప్తే వాళ్ళంతా కూడా లేదు, మేము జగనన్నని చూడగా తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పెద్ద ఎత్తున కావలి నియోజకవర్గం నుంచి మహిళలు రావటం నిజంగా చాలా సంతోషం. వారికి ఉన్న ప్రేమ ఆప్యాయత జగనన్న మీద ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా నిన్న సభలోనే చూశారు. వారు చూపిన ఆదరణ కూడా, వారు చూపిన ఆప్యాయత, ఇవన్నీ కూడా జగనన్న నిజంగా చాలా సంతోషపడ్డాడు. ఇంత అభిమానాన్ని చాటినందుకు జగనన్న కూడా నిజంగా సభ చాలా బాగా జరిగింది అని నాతో మాట్లాడడం కూడా నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత పనిగా భావించి మా నాయకులంతా కూడా ప్రతి ఒక్క వార్డుగా కూడా జన సమీకరణలో చాలా సక్సెస్ఫుల్గా చేయటం అభినందించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తున్నాం. ఇదే స్పిరిట్, ఇదే ఉత్సాహం మనలో ఉండాలి. మే 13 జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పనిచేయాలి. కావలి పట్టణం కావచ్చు, కావలి నియోజకవర్గం, అన్ని మండలాలు కావచ్చు, అందరూ కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే స్పిరిట్తో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ దుందుబి మోగించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క అక్కచెగమ్మ కావచ్చు, అవ్వాతాత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా
పార్టీకి అతీతంగా అందుకున్నారు కాబట్టి ఈరోజు ఆనాడు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రజాగరం ఏ విధంగా వెగవకపోయిందో మనం అంతా చూసాం. మీరంతా కూడా మీడియా సోదరులంతా కూడా చూశారు. అన్ని దినపత్రికలు కూడా రావడం జరిగింది. కానీ ఈరోజు దాదాపు 80,000 కెపాసిటీ తోటి సభ అరేంజ్ చేస్తే అది పట్టక హైవే మీద మొత్తం కూడా జనాలు ఉండటం, పూర్తిగా నిండిపోవటం, దాదాపు 1.5 లక్ష పైచలకు జనాలు కావటం ఈరోజు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చాటుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో కావలి నియోజకవర్గ ప్రజలు కూడా ఇంత ఆప్యాయతని కనబరిచినందుకు, అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ఆల్రెడీ స్టేజ్ మీదే మన విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా పోటీ చేస్తున్నారు, మంచి మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పడం, అదేవిధంగా జగనన్న నాకు 3వసారి టికెట్ ఇచ్చి నా గురించి కూడా మీ అందరికీ చెప్పడం, తప్పకుండా మీరంతా కూడా జగనన్న చెప్పిన విధంగా మంచి మనసుతోటి తప్పకుండా మంచి మెజార్టీతోటి జగనన్నకి కావలి నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీకి అడ్డాగా అని నిరూపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇచ్చి మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న యుద్ధం జగనన్న పేదల పట్ల పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పెత్తందాల వైపు పోరాడుతున్న పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇందాక ఒక మీడియా సోదరుడు అడిగాడు, నీ విజయానికి కారణం ఏందని. నా విజయానికి కారణం ముఖ్యంగా మేము గొప్పగా చెప్పుకునేది కాదు, మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో తప్పకుండా చేస్తాము. 1.5 సంవత్సరంలో అటు రామాయపట్నం పోర్టు కావలికి అతి సమీపేన, అదే ఫిషింగ్ హార్బర్ జోగిన ఫిషింగ్ హార్బర్ మన కావలి భోగ మండలంలో రావటం, తొందరగా తుమ్మగపెంట రోడ్డు లాంటి రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించి కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా పాటుపడతామని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈసారి తప్పకుండా మగా మీరు గెలిపిస్తున్నారు కాబట్టి తప్పకుండా మీ రుణాన్ని గెలిచిన 1 సంవత్సరంలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు, అవి చేస్తాం ఇవి చేస్తాం, మాకు అధికారం వస్తే ఇది చేస్తాను అది చేస్తానని. మనం చూస్తూనే ఉన్నాం, మినీ స్టేడియాన్ని 3 సార్లు ఫౌండేషన్ స్టోన్ వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎక్కడెక్కడ వర్క్ అయితే జరగలేదు. కవిగమ్మ బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోన్ వేసిన ఘనత చంద్రబాబు నాయుడుది, వర్క్ జరగలేదు. రామాయపట్నం పోర్టుకి ఫౌండేషన్ స్టోన్ వేసిన ఘనత చంద్రబాబు నాయుడుది, ఎక్కడ ఒక ఇటుకాయ పెట్టలేదు. ఫిషింగ్ హార్బర్కి ప్రారంభిస్తామని చెప్పి ఒక ఇటుకాయ పెట్టకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఎక్కడ పని జరగలేదు. ఈరోజు ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక్క ఇటుగా ఎక్కడ పెట్టకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఇన్ని మోసాలు చేసి మరీ వచ్చి తెలుగుదేశం నాయకులు మేము ఇది చేస్తాం అది చేస్తాం, మాకు అవగాహన ఉంది అవగాహన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకున్నవే వాటిని ఏ విధంగా సాధించాగా, ఏ విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి కంప్లీట్ చేయాలి. అంతేగాని మీలాగా శిలాపలకాలకే పరిమితమై గొప్పగా చెప్పుకునే వ్యక్తిగం కాము, గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే వ్యక్తిగం కాము. ఈరోజు ఏదైనా చెప్పాడంటే చేస్తాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్. కాబట్టి తప్పకుండా ఈరోజు
రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అదే జోదేని రామాయపట్నం పోర్టుకి రోడ్ అయిపోయింది. ఈ విధంగా కొన్ని రోడ్స్ ఆలస్యమైనవి. అవి ఎందుకైనాయి, ఎవరి కోసమైనవి, దాని వెనక రీజన్స్ ఏంది అనేది చాలా మందికి తెలియదు పాపం. ఈరోజు తుమ్మగపేట రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఆగిపోవడానికి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా ఈరోజు ఆ రోడ్డు శాంక్షన్ చేయించాము, ఆ కాంట్రాక్టర్ని చేయమని చెప్పాము. ఆ కాంట్రాక్టర్ 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని వేరే ఊరికి ఇస్తామంటే అది చేయకుండా ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం తొత్తుగా ఉండి ఆ రోడ్డు ఎక్కడేస్తే మాకు మంచి పేరు వస్తుందని దాన్ని ఆపించింది తెలుగుదేశం నాయకులు. ఆ రోడ్డుని ఆ విధంగా పెద్ద పెద్ద గుంట కావడానికి కారణం ఈరోజు ఆ తెలుగుదేశం పోటీ చేస్తున్న అభ్యర్థి. ఎక్కడైతే దొంగ మెటల్, పెద్ద పెద్ద బోర్డర్స్, ఫిషింగ్ హార్బర్ తోయడం, అవన్నీ కూడా దీని అంతటి కారణం ఆ రోడ్డు ఆ విధంగా కావడానికి. దానికి టెంపరీగా అవన్నీ కూడా ఆ పాత హౌస్ అని కూడా మూయించింది అన్న సొంత డబ్బుతోటి నేను చేయించాను. తప్పకుండా ఆ రోడ్డుని రేపు అధికారం కాగానే ఆ కాంట్రాక్టర్ని తీసేసినా సరే ఆ రోడ్డు కంప్లీట్ చేపిస్తాం. ఏదైతే పెండింగ్ ప్రాసెస్ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా పాటుపడుతామని తెలియజేస్తూ మరొక విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఒక్క ఎక్కడెక్కడ ఎండిపోకుండా నీవు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోగలుగుతాను. ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే మీ అందరికీ తెలిసింది. ఈరోజు 23,000 నుంచి 25,000 ఈరోజు వడ్లకి పండిన ధాన్యానికి రేటు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఒక్క ఎకరా ఎండకుండా కావలి నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పంటలు పండించాము. ఇది ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం అతి తక్కువ వాటర్ సమస్యగా ఉంది. అయినా కూడా అటు మినిస్టర్గా కావచ్చు, అటు కలెక్టర్గా కావచ్చు, అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, సోమశేఖ అధికారులు కావచ్చు, అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసి రైతాంగానికి ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా వాడుకోమని చెప్పి ప్రతి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇప్పించి పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరీ చెప్తాను. కాబట్టి నేను ప్రత్యేక అభినందనలు కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారికి, సోమశేఖ అధికారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నీరు అందించే దాంట్లో అధికారులను కూడా, అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు నీటిని వృధా కాకుండా, మిస్మేనేజ్మెంట్ కాకుండా అధికారులను కొంచెం మందగించినా కూడా చాలా నైపుణ్యంగా ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరాన్ని కూడా పండించడంలో అటు కలెక్టర్ గారు, అదేవిధంగా కాకాని గౌతమ్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా కావలి నియోజకవర్గంలో అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో జగదంకి మండలానికి కూడా నీరు ఇచ్చి పండించినందుకు ప్రత్యేక అభినందనలు కూడా రైతాంగం మా కావలి నియోజకవర్గ రైతాంగం తరఫున కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఏ హయాంలో పాడి పంటతోటి సుభిక్షంగా ఉన్నామో అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి మనసున్న మాగాజు ఉంటే ఏ విధంగా పంటలు పండుతాయో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాం. ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మగా తెచ్చుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామకంగా చేసుకునే దానికి మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మరొక్కసారి కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిన్న జరిగిన మా సిద్ధం సభని జయప్రదం చేసినందుకు మా నాయకుడికి, ప్రజలకి, ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా దీనికి సంబంధించి ఎంతో మాకు పబ్లిసిటీ గడిచే దానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.